హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 91. కొన్ని క్షణాలకి అనసూయం గారు అశ్వథ్ని చైర్ మీద కూర్చోపెట్టబోతుంటే సోఫాలో కూలబడిన కళ్యాణ్ ఒక్కసారిగా లేచి ఆగు గ్రాని అంటాడు. అనసూయం గారు ఆగి వెనక్కి తిరిగి చూస్తూ, ఏమిట్రా, ఎందుకు ఆగమన్నావు అని అడుగుతుంది. మైథిలితో సహా అక్కడ ఉన్న అందరూ కూడా ప్రశ్నార్థకంగా కళ్యాణ్ వైపు చూస్తుంటారు. కళ్యాణ్ ఫాస్ట్గా వచ్చి అశ్వథ్ని అందుకొని, మనది కాని ఆస్తి మనకు వద్దు గ్రాని, ఈ చైర్లో నా కొడుకు కూర్చునే అర్హత లేదు, ఈ ఆస్తులు ఏవి నా కొడుక్కి వద్దు అని అంటాడు. ఆ మాటలకి అనసూయం గారితో పాటు అర్జున్, సంజన, ఆర్య, మైథిలి కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అనసూయం గారు కాస్త కంగారు పడుతూ, అదేంటి కళ్యాణ్ అలా అంటావు? ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆస్తులు బయటికి పోకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. ఇక ఈ ఆస్తులు భద్రంగా ఉండాలంటే బాబుని ఈ ఆస్తులకి వారసుని చేయడం ఒకటే మార్గం అని అంటుంది. వద్దు గ్రాని, ఐశ్వర్యకు సంబంధించిన ఈ ఆస్తులు నా కొడుకు పేరు మీదకి రావడానికి ఒప్పుకోను. ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఒక ఐశ్వర్యకు మాత్రమే ఉంది. ఈ ఆస్తులకు వారసురాలిగా ఐశ్వర్య మాత్రమే ఉండాలి. ఈ ఆస్తులకి నా కొడుక్కి ఎలాంటి సంబంధం ఉండకూడదు అంటాడు నిక్కచ్చిగా. ఐశ్వర్య లేదనే కదరా నిన్ను తండ్రిని చేసి ఈ ఆస్తులు కాపాడుకోవాలనుకున్నది అని అంటుంది. నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను తండ్రిని చేశావో నాకు అనవసరం గ్రాని, కానీ ఆస్తులు మాత్రం బాబు పేరు మీదకి వద్దు అంటే మనకు ఈ ఆస్తులు వద్దు గ్రాని అని అంటాడు. నేను చెప్పేది విని కళ్యాణ్, ఐశ్వర్య లేదు కాబట్టి ఈ ఆస్తులు బాబు పేరు మీదకి రావాలి అని మాట్లాడుతుండగా, ఐశ్వర్య లేదు అంటే ఐశ్వర్య చనిపోవడం నువ్వు చూసావా గ్రాని అని అడుగుతాడు. చూడలేదు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఐశ్వర్య చనిపోవడం నువ్వు చూడలేదంటే తను ఎక్కడో బతికి ఉందని మనం అనుకోవాలి గ్రాని అంటాడు. అలా అనుకుంటూ రోజులు గడుపుకుంటూ కూర్చోవడానికి కుదరదురా, తను లేదనుకొని ఈ ఆస్తులకు బాబుని వారసుని చేద్దాం కళ్యాణ్ అంటుంది బాధపడుతూ. తను లేదు అనుకోకుండా ఎక్కడో ఉంది తెలుసుకుందాం గ్రాని, తను దొరికే వరకు ప్రయత్నిద్దాము అంటాడు. ఆలస్యం అయ్యే కొద్దీ ఈ ఆస్తులు దుర్మార్గుల చేతిలో పడతాయి కళ్యాణ్ అంటుంది కంగారు పడుతూ. అలా ఎప్పటికీ జరగనివని గ్రాని, నా ప్రాణం ఉండగా ఐశ్వర్య ఆస్తుల్ని దుర్మార్గుల చేతికి వెళ్ళనివ్వను అంటాడు అశ్వత్థామ అంజలి గార్ల ఫోటోల వైపు తీక్షణంగా చూస్తూ. మనవడు అన్నాడంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనే నమ్మకంతో అనసూయం గారు చూస్తుంటే, నాకెందుకో వారి కూతురు ఐశ్వర్య బతికే ఉందని నా మనసు గట్టిగా చెప్తుంది గ్రాని. ఈ ఆస్తులు నా బాబు పేరు మీదకు వస్తే రేపు ఐశ్వర్య వచ్చి నాకు సంబంధించిన ఆస్తులు మీరెందుకు అనుభవిస్తున్నారని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఇప్పటి వరకు తన ఆస్తులు పట్టుకొని నా ఆస్తులుగా విర్రవీగానని తలుచుకుంటేనే నా మనసంతా భారంగా ఉంది. ఈ మనోవేదన ఇక చాలు గ్రాని. ఐశ్వర్య ఎక్కడ ఉందో నేను వెతికిస్తాను. తననే ఈ ఆస్తులకు వారసురాని చేద్దాం. అప్పుడే కష్టకాలంలో మనల్ని ఆదుకున్న ఆ దంపతుల రుణాన్ని సగమైనా తీర్చుకున్న వాళ్ళం అవుతాము అంటాడు ఎమోషనల్గా. అనసూయం గారు కొన్ని క్షణాలు ఆలోచించి, సరే కళ్యాణ్, ఐశ్వర్య ఆస్తులు ఐశ్వర్యకు చెందితే అంతకన్నా సంతోషం నాకు మరొకటి లేదు. ఈ ఆస్తులు దుర్మార్గుల చేతికి చెందకుండా కాపాడుతాను అంటున్నావు కాబట్టి నీ మీద నమ్మకం ఉంచి నీ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను అని. మీరు వెళ్ళిరండి లాయర్ గారు, ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కలుస్తాను అంటుంది అనసూయం గారు. సరేనండి అని లాయర్ గారు వెళ్ళిపోతాడు. తర్వాత అనసూయం గారు ఆత్మీయంగా కళ్యాణ్ భుజాన్ని తట్టి అక్కడి నుంచి వెళ్తుంది. ఆస్తులు వద్దు అనేసరికి అర్జున్, సంజన, ఆర్య మౌనంగా అశ్వథ్ని ఎత్తుకున్న కళ్యాణ్ వైపు గౌరవంగా చూస్తుంటారు. అది మా డాడ్ అంటే అన్నట్టుగా బాబు చూస్తుంటాడు. కానీ మైథిలి మాత్రం సంతోషంగా నవ్వుకుంటూ
కిందికి విసిరేసిన బాబు డ్రెస్ దగ్గరికి వచ్చి దాన్ని చేతిలోకి తీసుకొని అంతే నవ్వుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వస్తుంటుంది. మైథిలి ఆ డ్రెస్ తీసుకొస్తుంటే ఇంతకుముందు కళ్యాణ్ కొట్టిన ఫోజులకి తనని ఫేస్ చేయలేకపోతుంటాడు. మైథిలి దగ్గరికి వచ్చి కళ్యాణ్ చూస్తూ, ఫంక్షన్ పూర్తయ్యేసరికి నా నిర్ణయం ఏమిటో చెప్పమన్నావు కదా కళ్యాణ్. ఇప్పుడు నువ్వు చెప్పు. నీది కాని ఈ ఆస్తుల నుంచి నాకు ఎన్ని కోట్లు ఇస్తావు అని కన్నుబొమ్మలు ఎగిరేస్తూ పొగ్గరుగా నవ్వుతూ అడుగుతుంది. తన ప్రశ్నకి కళ్యాణ్ గిల్టీగా ఫీల్ అవుతూ తల తిప్పుకుంటాడు. కళ్యాణ్ పరిస్థితి అక్కడున్న ముగ్గురికి కూడా అర్థమవుతున్నా మౌనంగా ఉంటారు. మైథిలి చేతిలో ఉన్న డ్రెస్ని పట్టుకొని కళ్యాణ్ వైపు ఓరగా చూస్తూ ఊపుతూ, నాకొక డౌట్ ఉంది ఆర్య, అది క్లియర్ చేస్తావా అని అడుగుతుంది. ఏంటి మైథిలి అది అని అడుగుతాడు ఆర్య. నేను మిడిల్ క్లాస్ కదా, మరి నిలువ నీడ కూడా కరువై మేనత్త ఇంటికి వచ్చి తలదాచుకున్న వాణ్ణి ఏ క్లాస్ అంటారు అని అడుగుతుంది. స్నేహితుడి గురించి అలా అంటుంటే అర్జున్ బాధపడుతూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు మైథిలి అని అడుగుతాడు. తండ్రికి అవమానం జరుగుతుంటే తండ్రి చేతిలో ఉన్న బాబు కూడా బాధగా చూస్తుంటాడు. తెలియక అడుగుతున్నాను అర్జున్, నాకు తెలిసి ఇప్పుడు కళ్యాణ్ది పూర్ లోయర్ క్లాస్ అంటారు కదా అని దెప్పిపడుస్తున్నట్టుగా నవ్వుతూ అంటుంది. మైథిలి మాటలకి కళ్యాణ్కి కోపం వస్తున్నా ఆ కోపాన్ని ప్రదర్శించలేని పరిస్థితిలో ఉండిపోతాడు. మైథిలి నిట్టూర్చి, "హ్మ్, మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి కళ్యాణ్. నేను చులకన చేసి మాట్లాడుతుంటే పాపం నీ ఫ్రెండ్స్ బాధపడుతున్నారు. అందుకే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడతానులే" అంటూ చేతిలో ఉన్న బాబుని కాస్త దౌర్జన్యంతో గుంజుకుంటుంది. మైథిలి తెగింపుకి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ చూస్తుండగానే మైథిలి బాబుని సోఫా దగ్గరకు తీసుకెళ్ళి పడుకోబెట్టి ఒంటి మీదున్న బాబు డ్రెస్ విప్పుతూ, మీ డాడీ ఈ ఆస్తంతా తనదే అనుకొని 50,000 రూపాయల డ్రెస్ని నీ ఒంటి మీదకి వేశాడు. పాపం మీ డాడీ ఇప్పుడు కోటీశ్వర్ల కళ్యాణ్ కాదు, పూర్ లోయర్ క్లాస్ కళ్యాణ్. సో నీకిప్పుడు ఈ 2,000 రూపాయల డ్రెస్ కూడా ఎక్కువే అశ్వథ్ అంటూ బాబుకి ఆ డ్రెస్ వేస్తుంది. ఏం చేస్తాం, మా డాడీ టైం బాగలేదు అనుకుంటూ బాబు దిగాలుగా చూస్తూ డ్రెస్ వేయించుకుంటాడు. మైథిలి మాటలు చేష్టలు కళ్యాణ్ గుండెను గుచ్చుతున్నట్టు మౌనంగా చూస్తుంటాడు. మైథిలి బాబుకి డ్రెస్ వేసి ఎత్తుకొని, ఆ 50,000 రూపాయల డ్రెస్ కన్నా ఈ 2,000 రూపాయల డ్రెస్లోనే అందంగా ఉన్నావురా అంటూ కళ్యాణ్ వైపు ఓరగా చూస్తూనే బాబుకి ముద్దు పెట్టి హక్కున చేర్చుకొని, పద మనం వెళ్ళి ఆడుకుందాము అంటూ బాబుని ఎత్తుకొని కావాలనే కళ్యాణ్ ముందల నుంచి వెళ్తుంది. కళ్యాణ్ కోపంతో చేతులు బిగించి వెళ్తున్న తన వైపు చూస్తుంటాడు. కొన్ని గంటల తర్వాత కళ్యాణ్ కోపం చేసుకుంటూ, రాస్కేల్, మీ ఇద్దరికీ ఈ విషయం తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదురా అంటూ ఆర్య అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని అడుగుతాడు. ముందే చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని ఆ సమయం వచ్చినప్పుడే తెలుస్తుందిలే అని ఊరుకున్నాము అంటాడు అర్జున్. ఏడ్చినట్టే ఉంది. అసలు మిమ్మల్ని కాదు, ఈ ఆస్తుల విషయం ఇంతవరకు నాకు చెప్పకుండా దాచిపెట్టినందుకు మా గ్రానీని అనాలి. పైగా నా దగ్గర దాచిపెట్టి మీ ఇద్దరికి చెప్పిందంటే గ్రానీ మీద నాకు పిచ్చి కోపం వస్తుంది అంటాడు. అమ్మమ్మ గారు తనకు తానుగా మాకు ఏమీ చెప్పలేదురా. ముందుగా ఈ విషయం మీద ఆర్యకి అనుమానం వచ్చింది. ఆర్య తన అనుమానాన్ని అమ్మమ్మగారి ముందు పెట్టలేక నా దగ్గర పెట్టాడు. నేను అమ్మమ్మగారిని అడిగి తెలుసుకున్నాను అంటాడు అర్జున్. అసలు నీకెలా అనుమానం వచ్చింది ఆర్య అని అడుగుతాడు కళ్యాణ్. ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఆఫీస్కి వచ్చాను కదా, ఛాంబర్లో స్పెషల్ చైర్ చూసి అనుమానం వచ్చింది. కంపెనీకి నిన్ను చైర్మన్ చేయకుండా ఇంకా సీఈఓ హోదాలో ఎందుకు ఉంచారో, ఆఫీసులో ఉన్న చైర్మన్ చైర్ ఎవరి కోసం కేటాయించారో అడగమన్నాను. అది ఐశ్వర్య కూర్చోబోయే చైర్పర్సన్ సీట్ అని అప్పుడు తెలిసింది అంటాడు ఆర్య. నేను కూడా ఈ ఐశ్వర్య నేమ్ గురించి గ్రానీని ఎన్నోసార్లు అడిగాను. ఏదో దాటవేసి సమాధానం చెప్పుకుంటూ వచ్చింది.
ఇప్పుడు కొంప ముంచింది అంటాడు కాస్త కోపంగా. ఏంటి కళ్యాణ్ నన్ను తిడుతున్నావు అంటూ అనసూర్యం గారు అక్కడికి వస్తుంది. తిట్టక నువ్వు చేసిన పనికి నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకోమంటావా గ్రాని అంటాడు అదే కోపంతో. కావాలని నేను చెప్పలేదు కళ్యాణ్. ఈ ఆస్తులు నీది అనుకున్నప్పుడే వాటి మీద బాధ్యతగా ఉంటావనుకున్నాను. అలాగైనా మీ అత్తయ్య మావయ్య రుణాన్ని తీర్చుకుంటావనుకున్నాను. ఈ విషయాలు నీకు ముందే తెలిసి ఉంటే ఐశ్వర్య ఇండస్ట్రీస్ కష్టపడి ఇంత వృద్ధిలోకి తెచ్చేవాడివా? నిద్ర లేని రాత్రులు గడిపి బిజినెస్ని డెవలప్ చేసేవాడివా అని అడుగుతుంది. కళ్యాణ్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. ఎంత కాదనుకున్నా ఎవరో ఐశ్వర్యకు సంబంధించిన ఆస్తుల్ని నేనెందుకు డెవలప్ చేయాలనే స్వార్థం నీలో కలిగేది కళ్యాణ్. నువ్వనే కాదు, నీ స్థానంలో ఎవరున్నా నావి కావు అనే వాటి మీద నేనెందుకు కష్టపడి పని చేయాలని ఆలోచిస్తారు. నేను ఇన్నాళ్ళు ఉన్న విషయం చెప్పకుండా దాచిపెట్టినందుకే నీకు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఇష్టం శ్రద్ధ కలిగి వాటి కోసం కష్టపడ్డావు. కాకపోతే అన్నిటికంటే ఎక్కువ ఈ ఆస్తులు నీవి అని విరవీగావు. ఇప్పుడు అదే తట్టుకోలేకపోతున్నావు అని అంటుంది బాధపడుతూ. మామూలుగా విర్రవీగలేదు అమ్మమ్మగారు. మైథిలి విషయంలో మీ మనోడు చేసిన అరాచకం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకుంటాడు అర్జున్ మనసులో. అనసూయం గారి మాటలకి కళ్యాణ్ ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది కూడా ఓ రకంగా ఆలోచిస్తే నిజమే గ్రాని. ఈ బిజినెస్ నావి అనుకున్నాను కాబట్టే నేను కష్టపడి ఐశ్వర్య ఇండస్ట్రీస్ నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చాను. ఐశ్వర్య ఇండస్ట్రీస్ అంటే నాలో మరో ప్రాణం అనుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు వీటికి నాకు ఏ సంబంధం లేదంటేనే తట్టుకోలేకపోతున్నాను అంటాడు బాధపడుతూ. తప్పదు నాన్న, మనకు ఏ గత్యంతరం లేనప్పుడు ఈ ఐశ్వర్య నిలయంలో అడుగుపెట్టి తలదాచుకున్నాం. ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాం అనుకో. ఈ విషయాల గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి వెళ్తుంది. కళ్యాణ్ బాధగా ఆలోచిస్తూ, ఈ ఆస్తులు నావి కాదనే బాధ కన్నా నా ఎనిమి ముందు నా పరువు పోయిందనే బాధే ఎక్కువగా ఉంది గ్రాని. ఇప్పటి వరకు నేను చేసిన ఓవర్ యాక్షన్ కన్నా తన యాక్షన్ ఇంకా ఓవర్గా ఉంది. అది చూసి తట్టుకోలేక చస్తున్నాను అని అనుకుంటాడు తల పట్టుకుంటూ. అప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. మైథిలి దెప్పిపొడుపు మాటలు కూడా కళ్యాణ్కి అలవాటైపోయాయి. ఆర్య కూడా తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఎప్పటిలా అనసూయం గారి ఒడిలో పడుకొని, ఏంటో గ్రాని అంతా తలక్రిందులుగా అనిపిస్తుంది. నా తల్లిదండ్రులు అనుకున్నవారు నాకు అత్తయ్య మావయ్య అయ్యారు. ఈ ఐశ్వర్య నిలయంలో మనకి తప్ప ఎవరికీ చోటు లేదనుకుంటే మనకే ఈ నిలయంలో చోటు లేదని అర్థమైంది అంటాడు బాధపడుతూ. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కళ్యాణ్, కానీ నిజాన్ని జీర్ణించుకోక తప్పదురా అంటుంది. కళ్యాణ్ లేచి కూర్చుంటూ, నా విషయం వదిలే గ్రాని. అసలు ఐశ్వర్య ఎలా తప్పిపోయింది, మావయ్య అత్తయ్య ఎలా చనిపోయారు అని అడుగుతాడు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు నానా అంటుంది కంగారు పడుతూ. ఆ విషయాలు తెలిస్తేనే కదా గ్రాని నేను ఐశ్వర్యని వెతకగలిగేది అంటాడు. మీ మావయ్య అత్తయ్య చనిపోవడం కాదు, భుజంగరావు అనే వ్యక్తి వాళ్ళని హత్య చేసి చంపాడు అంటుంది కోపంగా. అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఒక్క కళ్యాణే కాదు, ఆ మాటలు వింటూ వచ్చిన మైథిలి కూడా షాక్ అవుతుంది. ఏంటి గ్రాని నువ్వు అనేది? మావయ్య అత్తయ్యని చంపేయడం ఏంటి? అసలు ఆ భుజంగరావు ఎవరు అని అడుగుతాడు అర్థం కాక. అశ్వత్థామ తండ్రికి 2 భార్యలు. మొదటి భార్య చనిపోతే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మొదటి భార్య కొడుకు అశ్వత్థామ అయితే రెండో భార్య కొడుకు భుజంగరావు. అశ్వత్థామ తండ్రి కుటుంబం మొదటి నుంచి లేని కుటుంబమే. అందుకే అశ్వత్థామకి పేదవాళ్ళ కష్టాలు బాగా తెలుసు. అశ్వత్థామ చదువుకున్న టైంలోనే తండ్రి సవితి తల్లి చనిపోయారు. అశ్వత్థామ అంజలి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అశ్వత్థామ తెలివైన విద్యావంతుడు కాబట్టి అతని తెలివితేటలు అదృష్టంతో బిజినెస్లో పట్టిందల్లా బంగారమై కోటీశ్వరుడు అయ్యాడు. అతను సంపాదించే దానిలో పేదలకు కూడా పంచిపెట్టేవాడు. భుజంగరావు చదువు సంధ్య లేకుండా పోకిరిలా తయారై అశ్వత్థామ ఆస్తుల మీద కన్ను వేశాడు. ఆ రోజు ఐశ్వర్య
బారసాల ఫంక్షన్. అశ్వత్థామ ఈ నిలయంలోనే ఐశ్వర్య బారసాల ఫంక్షన్ని పెద్ద ఎత్తున జరిపించాడు అంటూ గతం చెప్తుంటుంది. ఫ్లాష్ బ్యాక్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఒకే ఎపిసోడ్లో ముగించేస్తాను. ఎందుకంటే మళ్ళీ అది లాంగ్ చేస్తే మీకు బోర్గా ఫీల్ అవుతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.